పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో మనం చూస్తున్నాము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రస్తుతం ఎక్కడున్నారు అనే దానిపైన నిఘా వర్గాల సమాచారం మేరకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అతడు సేఫ్ గా ఒక బంకర్ లోకి వెళ్లి దాక్కున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ సమాచారం నిజమే అంటూ కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి. పెహల్గాం దాడి తర్వాత బయట ఎక్కడా కూడా కనిపించలేదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. సేఫ్ హౌస్ లోకి వెళ్ళినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అతను ఎప్పుడైతే మన ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అతను కనిపించకుండా పోయాడు. ఎక్కడైతే భారత్ దాడి చేసిందో అప్పటి నుంచి కూడా ఆసిఫ్ మునీర్ అయితే మనకు కనిపించకుండా వెళ్లారు. సో దీనికి సంబంధించి కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. భయంతోనే ఆర్మీ చీఫ్ ని తప్పించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అతను ఎక్కడున్నాడు అనే విషయానికి సంబంధించి కూడా నిఘా వర్గాల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సేఫ్ గా బంకర్ లోనే దాక్కున్నట్టుగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏదైనా యుద్ధం జరిగితే ముందుండి నడిపించేవారు ఆర్మీ చీఫ్. సో అటువంటి వ్యక్తినే పాకిస్తాన్ ఎందుకు ఇంత భయం భారత్ అంటే అంత భయపడుతున్నప్పుడు యుద్ధానికి సిద్ధమంటూ కూడా కవ్వింపు చర్యలు చేపడుతూ కూడా ముందుకు దూసుకుంటూ ఆర్మీ చీఫ్ ను వెనకాల నుంచి తప్పించడానికి గల కారణాలేంటి? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎప్పుడైతే ముందుండి యుద్ధానికి ఎవరైనా నాయకత్వం వహించేటప్పుడు ఆర్మీ చీఫ్ ముందుండి వారిని నడిపించే పరిస్థితులు నెలకొంటాయి. కానీ పాకిస్తాన్ వైఖరి మాత్రం మనం ముందుగానే చెప్పుకున్నాము, ఎంత కరెక్ట్గా వెళ్ళినా కూడా వారి బుద్ధి మాత్రం వంకర అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో దానికి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాత్రము ప్రజెంట్ బంకర్ లో దాక్కున్నట్లుగా నిఘా వర్గాల సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అయితే బంకర్ లో దాక్కున్నట్లుగా సమాచారం అందుతోంది. ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ ఏంటి శివ? నిర్ణయాలు కానీ భారత్ ఎప్పుడైనా పాకిస్తాన్ పై దాడి చేస్తుంది అనే అనుమానంతో అప్పటి నుంచి కూడా ఆయన హైడౌట్ ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం అండర్ గ్రౌండ్ లో ఉండి ఆర్మీని సైనిక వ్యవస్థారనే ప్రధానంగా ప్రచారం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు చూస్తే కనుక ఆసిఫ్ మునీర్ సమక్ష ఇప్పుడు సేఫ్ హౌస్ లోకి వెళ్ళిపోయారు అనేది గత ప్రభుత్వంలో కూడా ఆయన ఈ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఆయన హస్తం ఉంది ఉగ్రవాదులు ట్రైన్ అవడంలో కానీ కీలకంగా వివరించడంలో కూడా ఆయన పాల్గొన్నది కూడా మొత్తం అంతా ప్రచారం జరిగింది. ఇక ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటన జరిగిన తర్వాత ఆర్మీ చీఫ్ హస్తం కూడా ఉంది అని కూడా కొంత ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆర్మీ చీఫ్ తెర మీద కాకుండా బంక్ లో ఉన్నాడు, వేరే దేశం మారిపోయారు ప్రచారం జరిగింది. దానికి ఫలం చేకూరుతూ ఇప్పుడు కూడా ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత అక్కడే ఏదైతే నూర్ఖాన్ దాడి సమీపంలోనే ఆసిఫ్ మునీర్ కూడా ఉంది. సమాచారంతోనే నిఘా వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వెళ్ళిపోయారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు కూడా ఎక్కడో అధికారికంగా మీడియా ఎక్కడ కూడా ఆయన కనిపించి అక్కడ వారు పాకిస్తాన్ లో నడుస్తున్న ఆపరేషన్ సంబంధించి కానీ భారత్పై దాడి చేశాము, భారత్ దాడి చేసింది, ఎక్కడెక్కడ భారత్ నష్టం రైట్. సో సేఫ్ హౌస్ లోకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అయితే వెళ్ళిపోయారు. భారత్ దాడి చేసిన రోజునే ఆర్మీ చీఫ్ అయితే జంప్ అయినట్లుగా అయితే సమాచారం అందుతోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. సో దానికి సమీపంలోనే ఈ ఆసిఫ్ మునీర్ ఇల్లు కూడా ఉంది. సో ఎప్పుడైతే దాడి జరిగిందో తన ఇంటి పైన కూడా దాడి చేస్తారు ఇండియా అన్న భయంతోనే కూడా ఆర్మీ చీఫ్ తోక ముడుచుకుంటూ కూడా బంకర్ లోకి వెళ్ళిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది, మరి ఇండియన్ ఆర్మీ ఏం చేయబోతోంది, దీనికి సంబంధించి కూడా వివరాలు అందించడానికి శివ అందుబాటులోనే ఉన్నారు. శివ, మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతోంది ఇండియా? అయితే ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నారు, బంకర్ లోనే దాక్కున్నారు అంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. మరి ఇండియా ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఆయన అధికారిక కార్యక్రమాల్లో కానీ ఇక్కడ కూడా పాల్గొనడం లేదనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై ఇండియన్ ఆర్మీ దాడి చేసిన తర్వాత దానికి సమీపంలోనే ఆసిఫ్ మునీర్ నివాసం ఉంది. ఆ నివాసంపై కూడా
దాడి చేస్తారు ఆసిఫ్ మునీర్ టార్గెట్ గా అనేది కూడా కొంత ప్రచారం జరిగింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయన అక్కడి నుంచి వేరే సేఫ్ హౌస్ కి తరలి వెళ్ళిపోయారు అనేది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆసిఫ్ మునీర్ అసలు ఎక్కడున్నారు, బంకర్ లో దాక్కున్నారు, అసలు పాకిస్తాన్ లో ఉన్నారా లేదా అనేది కూడా అందరూ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నారు, ఆచూకీ ఏంటి అనే దానిపై కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణభయంతోనే బంకర్ లోకి వెళ్ళినట్టుగా కూడా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇక పాకిస్తాన్ సేఫ్ ప్లేస్ కి ఆర్మీ చీఫ్ ను తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఆయన ఆచూకీ కూడా ఎప్పుడు బయటకు రాలేదు. ఏదైతే నిఘా వర్గాలు కూడా ఈ సమాచారం నిజమే, ఏదైతే ఆర్మీ చీఫ్ తరలి వెళ్ళిపోయారు వేరే ప్రాంతానికి, ఏదైతే సేఫ్ ప్లేస్ కు వెళ్ళిపోయారని చెప్పినది నిజమే అంటూ కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. చెప్పినట్లుగా ఒక దేశానికి సంబంధించిన సైన్యాన్ని నడిపించాలంటే దానికి సంబంధించిన కీలక అధికారి ముందుండి వారికి ధైర్యం చెప్తూ మోటివేట్ చేస్తూ ముందుండి నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక దేశానికి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఉన్న హోదాలో ఉన్న ఆర్మీ చీఫ్ కు అనేక నిబంధనలు కానీ అధికారాలు ఉంటాయి. ఇటు సైనికులు కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వారికి కొన్ని సూచనలు ఇవ్వడం కానీ, ఆదేశాలు జారీ చేయడం కానీ, యుద్ధానికి సంబంధించి కానీ, ప్రణాళికలు సిద్ధం చేయడం కానీ ఇదంతా కూడా కీలక పాత్ర ఆర్మీ చీఫ్ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆయనకి సంబంధించిన అధికారిక ప్రకటనలు కానీ, సూచనలు కానీ ఎక్కడ కూడా ఉన్నట్లుగా కూడా అధికారికంగా ఎక్కడ కనిపించడం లేదు. అంటే భయంతోనే తను అక్కడ బంకర్ లోకి వెళ్ళిపోయారు అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నారు, అసలు పాకిస్తాన్ లో ఉన్నారా లేదా, ఈ యాక్టివ్ గా ఉన్నారా లేదా, ఏదైతే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, భారత్ పై పాక్ దాడి చేస్తుంది, మరోవైపు పాకిస్తాన్ పై దాడి చేస్తుంది. ఎంత దాడి జరుగుతున్నా కానీ ఆర్మీ చీఫ్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. రేఖ, శుభ, అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ విధంగా తనకు తాను రక్షించుకోవడానికి వేరే బంకర్ లోకి వెళ్ళడం కానీ లేదా సేఫ్ హౌస్ లోకి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక దేశ సైన్యాన్ని ముందుండి నడిపించే ఆర్మీ చీఫ్ ఈ విధంగా వెనకంజ వేస్తూ తనను తాను రక్షించుకునే ఈ పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. ఆసిఫ్ మునీర్ వ్యవహరిస్తున్న తీరుని ఒక పిరుగుబంద చర్యగా కూడా పాకిస్తాన్ ఆర్మీ కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఆర్మీ చీఫ్ స్థానంలో ఉండి ముందుండి నడిపించాలి, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు సరిగా లేవు, ఎటువంటి ప్రకటన, అధికారిక ప్రకటన లేదు. కానీ ఎందుకు ఆయన తెర వెనుక ఉండి కనిపించకుండా హైడ్ అవుట్ అయ్యి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాలనేది కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ భారత్ లో చూస్తే త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు ప్రధానితో సమావేశం అవుతున్నాయి, వారికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. కానీ ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎందుకు తెర మీదకి రావడం లేదు అనే ఒక ప్రశ్న అయితే పాకిస్తాన్ ప్రజలు కూడా లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా అసలు ఆసిఫ్ మునీర్ పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన అసలు అధికారికంగా ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ అధికారిక కార్యక్రమాలు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనే హైడ్ అవుట్ అవుతే మాకేం సంబంధం అన్నట్లుగా పాకిస్తాన్ ఆర్మీ మేజర్లు, పాకిస్తాన్ సంబంధించిన సైనికులు కూడా చాలా మంది రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ పైన కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అవుతా ఉంది. కానీ గత్యంతరం లేని పక్షంలోనే, అంటే అక్కడ పాకిస్తాన్ లో మొత్తం అధికారాలు కూడా సైన్యం చేతుల్లోనే ఉంటాయి, ప్రభుత్వానికి ఏమీ ఉండదు. మొత్తం ప్రభుత్వాన్ని డమ్మీ చేసి మొత్తం ఆర్మీ చీఫ్ మొత్తం రన్ చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అక్కడున్న ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ఏం చేయాలో తెలియని పక్షంలోనే భారత్ తో యుద్ధానికి సిద్ధమైనట్లుగా కూడా ఇటు పాకిస్తాన్ ప్రధాని గురించి కూడా అందరూ చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు, ఆయన అసలు ఉన్నారా లేదా అనేది అధికారిక ప్రకటన చేయాలనే డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రెటిక పెహల్గాం దాడి తర్వాత ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనిపించకుండా వెళ్లారు ఆసిఫ్ మునీర్. భారత్ దాడి చేసిన రోజునే కూడా ఆర్మీ చీఫ్ అయితే జంప్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అంటే ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ కి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ పైన కూడా ఇండియా దాడి చేసింది. ఆ భయంతోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిఫ్ మునీర్ కూడా అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి వెళ్లి తలదాక్కున్న పరిస్థితి నెలకొంటున్నాయి. ఏదైనా కూడా సేఫ్ ప్లేస్ కి వెళ్లి దాక్కోవాలంటే అతని ఒక్కని వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అతన్ని సేఫ్ ప్లేస్ కి తరలించిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. మరి అంత భయపడేవారు ఇండియాతో ఎందుకు పెట్టుకున్నారంటూ కూడా ఇండియన్స్ అంతా కూడా ప్రశ్నించిన సందర్భాలు నెలకొంటున్నాయి. అదేవిధంగా పాకిస్తానీల నుంచి కూడా ఎన్నో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఆర్మీ చీఫ్ అయినటువంటి వ్యక్తి ఆసిఫ్ మునీర్, అతను ఎందుకు అంటే ఒక సైన్యాన్ని ముందుండి నడిపించాల్సిన వ్యక్తి ఈ విధంగా పిరికి పొంద చర్య అంటూ కూడా పాకిస్తానీలంతా కూడా విమర్శిస్తున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ఎప్పుడైతే నూర్ ఖాన్ బేస్ పైన దాడి జరిగిందో
అప్పటి నుంచి కూడా ఆ సమీపంలోనే అంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలోనే ఆసిఫ్ మునీర్ ఇల్లు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో ఇంటిపైన ఎప్పుడైతే దాడి జరుగుతుందో అన్న భయంతోనే అతన్ని ఆర్మీ చీఫ్ ని అత్యవసరంగా కూడా తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రాణ భయంతోనే బంకర్ లోకి వెళ్ళినట్లుగా కూడా నిఘా వర్గాల నుంచి అయితే సమాచారం అందుతోంది. ఆ తర్వాత సేఫ్ ప్లేస్ కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే వెళ్ళిపోయారు. ఇక ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడా కూడా కనిపించలేదు, బయటికి రాలేదు ఆసిఫ్ మునీర్. ఈ సమాచారం నిజమే అంటున్నారు నిఘా వర్గాలు. పెహల్గాం దాడి జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నూర్ ఖాన్ బేస్ అదే పాకిస్తాన్ కి కేంద్రీకృతంగా ఉంది నూర్ ఖాన్ బేస్, ఇది చాలా ఇంపార్టెన్స్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది పాకిస్తాన్. సో అటువంటి నూర్ ఖాన్ బేస్ పైన దాడి జరగడంతోనే ఒక్కసారిగా భయాందోళన చెందారు పాకిస్తానీయులంతా. అదేవిధంగా ఆర్మీ చీఫ్ కూడా భయపడిపోయి వెనకంజ వేసిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ అతను మాత్రం తన ప్రాణాలను కాపాడుకుంటూ కూడా ఒక సేఫ్ ప్లేస్ లోకి వెళ్లిపోయారంటూ కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.